బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖమేనీ చనిపోయారు. ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరు? ఖమేనీ కుమారుడు ముస్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. రేసులో ఖమేనీ కుమారుడు ముస్తాబా ఖమేనీతో పాటు ఇరాన్ విప్లవానికి ఆద్యుడైన ఖమేనీ మనవుడు హసన్ ఖమేనీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ను 88 మంది సభ్యులున్న ధార్మిక మండలి ఎన్నుకోనుంది. ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్సీజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ కనుసన్నల్లోనే ఐఆర్సీజీ విధులు నిర్వహిస్తుంది. అయితే ఆ దేశంలో ఇది అత్యంత శక్తివంతమైన సైన్య విభాగంగా ఉంది. ఖమేనీ చనిపోయారు. ఇప్పుడు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎవరు? ఖమేనీ కుమారుడు ముస్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తోంది. అలాగే రేసులో ఖమేనీ కుమారుడు ముస్తాబా ఖమేనీతో పాటు ఇరాన్ విప్లవానికి ఆద్యుడైన ఖమేనీ మనవుడు హసన్ ఖమేనీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ను 88 మంది సభ్యులున్న ధార్మిక మండలి ఎన్నుకోనుంది. ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్సీజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ కనుసన్నల్లోనే ఐఆర్జీసీ విధులు నిర్వహిస్తుంది. అయితే ఆ దేశంలో ఇది అత్యంత శక్తివంతమైన సైన్య విభాగంగా ఉంది. ఇరాన్ ఐఆర్జీసీ కొత్త కమాండర్ చీఫ్ గా బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీదీ ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపడుతూనే అమెరికాకు వహీదీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నామంటూ హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణించింది. ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ తెలిపింది. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంతాపం తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణంలో అయినా జరగవచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లుగా ఇరాన్ మీడియా వెల్లడించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మొహమ్మద్ పాక్ పౌరు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ధృవీకరించింది. ఈ క్రమంలో ఐఆర్జీసీ తన కొత్త కమాండర్ ఇన్ చీఫ్ ను నియమించింది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వహీదీకి ఆ బాధ్యతలు అప్పగిస్తున్నామని ప్రకటించింది. బాధ్యతలు చేపడుతూనే అమెరికాకు వహీదీ వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నామంటూ హెచ్చరించారు. ఇరాన్ ఐఆర్జీసీ కొత్త కమాండర్ చీఫ్ గా బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీదీ ఎన్నుకున్నారు.
బాధితులు చేపడుతున్న అమెరికాకు వహీదీ వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నామంటూ హెచ్చరించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడాన్ని ఆ దేశం తీవ్రంగా పరిగణించింది. ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామంటూ హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ తెలిపింది. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ సంతాపం తెలిపింది. తమ సుప్రీం నేతను చంపిన వారికి కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది. చరిత్రలో ఎన్నడూ చూడని భయంకరమైన దాడులు ఏ క్షణంలోనైనా జరగవచ్చని హెచ్చరించింది. ఇజ్రాయెల్ యుఎస్ స్థావరాల లక్ష్యంగా భారీ ఆపరేషన్ చేపట్టేందుకు ఐఆర్జీసీ సిద్ధమైనట్లుగా ఇరాన్ మీడియా వెల్లడించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కీలక సలహాదారులు అలీ షంఖానీతో పాటు ఐఆర్జీసీ చీఫ్ మొహమ్మద్ పాక్ పౌరు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ధృవీకరించింది. అయితే ఈ క్రమంలో ఐఆర్జీసీ తన కొత్త కమాండర్ ఇన్ చీఫ్ ను నియమించింది. మాజీ రక్షణ మంత్రి అహ్మద్ వహీదీకి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నామని ప్రకటించింది. బాధ్యతలు చేపడుతున్న అమెరికాకు వహీదీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నామంటూ హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దుబాయ్ పై ఇరాన్ మళ్లీ విరుచుకుపడుతుంది. మిసైల్స్ తో భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ దాడులతో దుబాయ్ దద్దరిల్లిపోతుంది. ఖమేనీ మృతికి ప్రతీకారానికి ఇరాన్ తెగబడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ బెరుసలేం పై కూడా దాడులకు పాల్పడుతుంది. దుబాయ్ పై అదే పనిగా క్షిపణులు వేస్తున్న ఇరాన్ కు అమెరికా వార్నింగ్ ఇచ్చింది. దాడులు ఆపకపోతే భీకరంగా విరుచుకుపడతామని హెచ్చరించింది. చరిత్రలో చూడని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించింది ట్రంప్ ప్రభుత్వం.